ఐఫోన్ వాళ్ళు కడము బాగా కప్పలు తిరిగి దొరుకుతుంది కాదు రాసింది చదువు నాలుగే డీజే అయితే టీచర్ అనేవాళ్ళు నేను కూడా చిన్నప్పుడు మీ ఏజ్లో ఉన్నప్పుడు
నా మొదటి టీచర్ గోవర్ధన్ సార్ అని రఘునాథ్పూర్లో ఒక చిన్న స్కూల్ ఉండేది, గోవర్ధన్ సార్ అని. ఆ సారు నేను ఒక స్కూల్కి మొదటి రోజు వెళ్ళినప్పుడు నేను స్కూల్లో ఉన్నానంటే ఒక 15 days బెంచ్ పైన కూర్చోబెట్టారు. పిల్లలందరూ పైన కూర్చుంటే కింద కూర్చుంటే నేను ఒక్కరిని పైన కూర్చునేవాడు. అందుకే మొదటి గురువు నా మొదటి గురువు గోవర్ధన్ సారు. ఆయన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అబ్దుల్ మునీర్ సార్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన నాకు సైకాలజీ చెప్పేవారు. నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అసలు టీచరు ఎట్లా ఉంటుంది అది అనుకున్నప్పుడు ఆయన చెప్పిన టీచింగ్ని చూసి టీచర్ అంటే ఇలా ఉండాలి అని మునీర్ సార్ అని ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను అనమాట. గౌరవపల్లి గారికి అలాగే నాకు టీచర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు. అయితే ఏంటంటే అందరం టీచర్స్ డే గురించి చెప్తున్నాం, బాగానే ఉంది. రాధాకృష్ణన్ అని మనకు తెలుసు, ప్రతి సంవత్సరం చెప్పుకునేదే. మనకి 15th ఆగస్టు నాడు మన వీరారెడ్డి సార్, మన హెచ్ఎం సార్ ఏం చెప్పారు, స్వాతంత్రం వస్తుంటే ఎంతో మంది వచ్చి రోజు అదే డైలాగ్ చెప్తే మనకి ఏమైతే వినిపించి అది అనిపిస్తుంది కదా. సార్ ఏం చెప్పారు అందులో, అది కాదు మనం చేసే ప్రతి పని స్వాతంత్రం ఇండిపెండెన్స్ తెచ్చుకున్నట్టు. అంటే మనం బయట ఎట్లా ప్రవర్తిస్తాము, మంచిగా ఉండడం, ఉద్యోగం తెచ్చుకోవడం, బయట లంచాలు లేకపోవడం, మన విధి నిర్వహణ ఏదైనా సరే మనకు లా చెప్పినట్టు నడవడం, ఇవన్నీ అని చెప్పడం జరిగింది. అట్లనే టీచర్స్ డే కూడా అంతే. ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం రాధాకృష్ణన్ గురించి. అతని టీచర్ తన జీవితానికి అది సార్థకత. కానీ మనం ఉన్నాం కదా ఇప్పుడు ప్రజెంట్, మనది కూడా ఉండాలి కదా. మరి సార్ చెప్పినట్టు ఫస్ట్ మనకి ఏంటి తల్లిదండ్రులు, తర్వాత గురువులు అనే వాళ్ళు వస్తుంటారు. అలాగే నేను కూడా ఒక్కసారి నా గురువులని మా అమ్మ నాన్నని గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక వాళ్ళు చాలా అదే శుభాకాంక్షలు విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు. ఈరోజు మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పిల్లలు మీరందరూ కూడా మంచిగా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని ఉపాధ్యాయులకి నాతోటి ఉపాధ్యాయులకు నాకు చదువు నేర్పిన గురువులకి అందరూ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అదే మేము టీచర్స్ అంటే చాలా భయపడేది నాకు, ఎందుకంటే మాకు దండన ఉండేది, కొట్టేది. అసలు సార్ అక్కడ చూస్తుంటేనే అసలు క్లాస్ రూమ్లోకి పోయి సైలెంట్గా ఉండేది కదా. మీకు ఆ భయం అనేది ఇప్పుడు లేదు ప్రజెంట్ కదా, ఎందుకంటే కొట్టట్లే కదా. రేపున్న ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు చేసుకుంటున్నాం కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవం పిల్లలకి నా ఆశీస్సులు. ఇందాక మేడం అన్నట్టుగా, ఉదయం మేడం అన్నట్టుగా తల్లిదండ్రులు ఫస్ట్ గురువులు, తల్లి ఫస్ట్ గురువు. నా విషయానికి వస్తే నాకు అన్నీ చిన్నప్పటి నుంచి 40 years వరకు అన్నీ ఎట్లా ఉండాలి ఏంటి అని నేర్చుకున్నాను నేను తల్లి దగ్గర. అండ్ మోస్ట్లీ మా ఫాదర్ అన్నీ నేర్పించారు, ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా డ్యూటీ చేయాలి అని చెప్పేసి. 27 years బ్యాక్ స్కూల్ వదిలేసి వచ్చాము మేము. ఇప్పటికీ ఉపాధ్యాయ దినోత్సవం, ప్రతి ఉపాధ్యాయ దినోత్సవానికి అంటే ఒక రోజు అని పర్టికులర్గా కాకుండా మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మా ఉపాధ్యాయులు మరియు మిగతా ఉపాధ్యాయులకి, ప్రియమైన విద్యార్థులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు. సరే, ఈ గురు పూజోత్సవం రోజున మాకు చదువు చెప్పిన గురువుగారు, అంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాము మా ఊళ్ళో. అప్పుడు ఇప్పుడు చెప్పగానే మ్యాథ్స్ టీచర్ గుర్తొచ్చింది. సార్ బాగా మ్యాథ్స్ చెప్పారు కదా, అది చూసి మనం కూడా కొద్దిగా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఏర్పడి అలా మ్యాథ్స్ టీచర్గా. అదేవిధంగా రామకృష్ణ విద్యా మందిర్ అని ఉండేది సిరియాపేటలో. ఈ ఇయర్ ఆ సారు ప్రైవేట్ స్కూలు ప్లస్ ఎయిడెడ్ అని అంటారు. ఈ ఇయర్ ఆ సార్ రిటైర్ అవుతున్నారు. చాలా బాగా అంటే విలువలతో కూడిన విద్య బాగా చెప్పేవారు అన్నట్టు ఆ సార్. మెయిన్ చదువుతో పాటు కొద్దిగా మనం ఎలా ఉండాలి. ఎస్పెషల్లీ లాంగ్వేజ్ టీచర్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉండదు, కానీ లాంగ్వేజ్ వాళ్ళకి లైఫ్ స్కిల్ చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జనరల్గా నేను అవే ఎక్కువ చెప్తుంటాను. ఈ 50% చెప్తే అవి కూడా 20%, 25% చెప్తూ ఉంటాను. మీకు అవన్నీ నేర్చుకోండి. ఎక్కడ పోయినా కానీ ఎవరు నేర్పించే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. మంచి ఎక్కడున్నా తీసుకోండి. చిన్నవాళ్ళ దగ్గరే కావచ్చు, పెద్దవాళ్ళ దగ్గరే కావచ్చు, ఈ తోటి వాళ్ళ పియర్ గ్రూప్లో కావచ్చు, ఎక్కడున్నా కానీ నేర్చుకోవడం జరిగింది. దానివల్ల మనం తీసుకోవాలి, ఇతరులకు పంచాలి మంచి వేదిక మీద ఉపాధ్యాయులు విద్యార్థి టీచర్స్ డే గురించి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరం
టీచర్స్ డే రోజు ఏం జరుగుతుందో చూసాం, ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామని చూసాం, అందరి ఉపన్యాసాలు విన్నాం, తెలుసుకున్నాం కదా. అందరు చెప్తూ అందరి మాటలలో ఏమన్నారు, ఫస్ట్ తల్లి తండ్రి గురువు అని అన్నారు కదా, అన్నారా లేదా? ఆ ప్రకారంగా చూసినప్పుడు ఈ ప్రపంచంలో అందరు టీచర్సే, ప్రతి తల్లి టీచరే, ప్రతి తండ్రి టీచరే, ఓకేనా? ఆ క్రమంలో చూసినప్పుడు అందరు టీచర్సే కదా. తోటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే వాళ్ళు కూడా టీచర్సే అనుకున్నాం కదా. ఎవరికి గురువు అనేది తేడా తప్ప ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి ఏదో ఒకటి నేర్పుతారు. మనం చూసి కొంతమంది నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు ద్రోణాచార్యుని చూసి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన విగ్రహంగా పెట్టి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆయన ఏదో శిష్యరికం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రపంచంలో అందరూ టీచర్సే, అందరూ టీచర్స్. సరే, ఎవరు టీచర్స్ అయితే మనకేంటి, మన టీచర్స్ గురించి మనం మాట్లాడాలి, అవునా కదా? మనం అందరు చక్కగా టీచర్స్ ఏం చేస్తారు, వాళ్ళ టీచర్ని గుర్తు చేసుకున్నారా లేదా? ఇట్లా అయితే ఈ టీచర్స్లో అనేక వర్గాలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వరకే చూసినట్లయితే తెలుగు డిపార్ట్మెంట్ ఉంటుంది, హిందీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, ఇట్లా ఒక్కొక్క సబ్జెక్టు వారీగా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంతేనే కదా? అంటే సబ్జెక్టు వారీగా టీచర్స్